ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. వేకువజామున బెరయ సందేశం. ముందుగా ఒక పల్లవితో దేవుని మహిమపరుచుకుందాం. ఆత్మతోను మనసుతోను నేను చేయు విన్నపములు, ఆత్మతోను మనసుతోను నేను చేయు విన్నపములు ఆలకించి తండ్రి సన్నిధిలో నాకై విజ్ఞాపన చేయుచున్నావా. ఆలకించి తండ్రి సన్నిధిలో నాకై విజ్ఞాపన చేయుచున్నావా. విజ్ఞాపన చేయుచున్నావా. నా యేసయ్యా నా స్తుతియాగము నైవేద్యములై ధూపము వోలే నీ సన్నిధానము చేరును నిత్యము. చేతువు నాకు సహాయము వెను వెంటనే నీ సన్నిధానము చేరును నిత్యము. చేతువు నాకు సహాయము వెను వెంటనే నా యేసయ్యా నా స్తుతియాగం. ఈనాటి దేవుని వాక్యము నిర్గమకాండము 4వ అధ్యాయము 12వ వచనం. నీ నోటికి తోడయుండి నీవు ఏమి పలకవలసినది నీకు బోధించెదను. మోషేకు తన్ను తాను మండుచున్న పొదలో నుండి దేవుడు ప్రత్యక్షపరచుకొని, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనని అంటాడు. ఐగుప్తులోనున్న నా ప్రజలను విడిపించుటకై నిన్ను నేను నాయకునిగా ఎన్నుకున్నానంటాడు. అయితే మోషే చాలా సాకులు చెప్పినా వాటిని అన్నింటినీ నివృత్తి చేసి చివరగా మోషేను ధైర్యపరిచిన మాట ఇప్పుడు మనం చదువుకున్నటువంటి మాట. నీ నోటికి తోడయ్యుండి నీవు ఏమి పలకవలసినది నీకు నేను బోధించేదనని దేవుడు ధైర్యపరిచినట్లుగా మనం అక్కడ చూస్తాం. మోషే దేవుని మాటకు విధేయుడై తన బాధ్యతను నమ్మకంగా నెరవేర్చి ఇశ్రాయేలు ప్రజలకు విముక్తి కలగజేసిన నాయకుడుగా మోషే మనకు కనపడుతూ ఉన్నాడు. ప్రియ దైవ జనమ, మోషే యేసుక్రీస్తు ప్రభుల వారికి ముంగుర్తుగా ఉన్నాడు. యేసయ్య మనలందరినీ పాపమనే ఐగుప్తు నుండి విడిపించడానికి కల్వరి శిలువలో మరణము పొంది తన పరిశుద్ధ రక్తం ద్వారా అందరికీ విమోచన అనగా సర్వ మానవాళికి విమోచన కలిగించాడు. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియ దైవ జనమ, ఈనాడు ప్రాముఖ్యంగా ప్రపంచమంతటా గుడ్ ఫ్రైడేని మనము ఆచరిస్తూ ఉన్నాం. అనగా దేవుడు మన కొరకు ప్రాణం పెట్టినటువంటి ఈ దినము శుక్రవారము, శుభ శుక్రవారం. అయితే దేవుడు మన కొరకు తన పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని కార్చి మనకు విమోచన కలగజేసినందున మనము కృతజ్ఞులమై దేవుని సన్నిధికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించడానికి గొప్ప తరుణము. వేకుమనే మనం సిద్ధపడి ప్రభు సన్నిధికి పరిగెత్తుకొని వెళ్ళి దేవుని సన్నిధిలో ఈ దినం దేవుడు మనకు చేసిన రక్షణ కార్యాన్ని త్యాగాన్ని శ్లాఘిస్తూ మహిమపరుస్తూ ఘనపరుస్తూ ఆరాధిస్తామా? అట్టి ఆరాధన చేయడానికి దేవుడు నీకు నాకు సహాయం చేయనుగాక. రండి మనమందరము ఇంటిల్లిపాది
దేవుని సన్నిధికి పరిగెత్తుకొని వెళ్ళి దేవుని మహా రక్షణ యాగాన్ని గుర్తుకు చేసుకొని ఆరాధన చేద్దాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.